హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఆలు టిక్కీస్ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఆలుగడ్డ తీసుకొని ఇట్లా సగానికి కోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్‌లో పెట్టుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు చాలండి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు. చూసారా? ఇలా ఉడికితే చాలు. దానిలో ఉన్న వాటర్ అంతా తీసుకొని మంచిగా ఆలుగడ్డని ఆహ్, పీల్ చేసుకోవాలండి. చూసారా, పీలింగ్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఉడకబెట్టాం కాబట్టి. నెక్స్ట్ ఇలా స్మాష్ చేసుకోవాలండి. మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో స్మాష్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా హ్యాండ్‌తో కూడా చేసుకోవచ్చు. ఇలా మెత్తగా చేసుకొని ఒక ముద్దలా పక్కన పెట్టుకోవాలి. దీనిలో బైండింగ్ కోసం మనం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండీ! బియ్యపు పిండిని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వామ్, కారం, మోస్ట్ ఇంపార్టెంట్ అండి కార్న్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్ వచ్చేసి బైండింగ్ కోసం హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టేస్ట్ కోసం ధనియా పౌడర్ వేసుకోవాలండి. సాల్ట్, నెక్స్ట్ కొరియాండర్. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఆలూలో ఉండే వాటర్ క్వాంటిటీ సరిపోతుంది మ్యాక్సిమం. లేదు అంటే గనక కొంచెం వాటర్‌ని ఇలా స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆయిల్‌ని మన హ్యాండ్‌కి అప్లై చేసుకుంటూ మనకు నచ్చిన షేప్‌లో ఈ టిక్కీస్‌ననేవి చేసుకోవచ్చండి. రౌండ్ గాని, సిలిండర్ షేప్ ఆర్ ఇంకా టిక్కీస్ టైపు, ఇంకా ఏదైతే అది మీకిష్టమొచ్చిన షేప్‌లో మీరు చేసుకోవచ్చు. ఇలా వన్ బై వన్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వన్ బై వన్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్‌నైతే హీట్ చేసుకుంటున్నానండి. హీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ బై వన్ అన్నీ వేసేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇట్లా చేసుకోవాలి. మనం టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇంకా కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్‌లోకి టిష్యూ తీసుకొని దానిలో వేసుకోవడమే. ఎంతో క్రిస్పీగా ఆలు టిక్కీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మిగిలినవి కూడా మనం ఇలానే డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. అన్నీ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఇంకా టేస్ట్ చేసేయడమే. సో, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్.